ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోబోతున్నాము అని చెప్పి ప్రకటించారు. అంటే మేమైతే 3 సమావేశాల నుంచి ఇది గమనిస్తా ఉన్నాము. మేము కోరేది ఏంటంటే ఇంతవరకు ఆయన రఫీ గారు మాట్లాడుతూ వారంతా కూడా వైసీపీ కార్యకర్తలు అని చెప్పేసి వాళ్ళ పార్టీ నేతలందరూ కూడా ప్రకటించారు గతంలో అని చెప్పారు. వాస్తవే వాళ్ళ ఇప్పుడే మా సుబ్బారావు సారు చాలా క్లియర్ గా చెప్పారు. వాళ్ళంతా అట్లా ప్రకటించడం ద్వారానే వీళ్ళకి ఈ రోజు మేడకు ఉచ్చు తగులుకుంది అనేటువంటి విషయాన్ని అందరూ గమనిస్తున్నటువంటిదే. వాళ్ళు వైసీపీ కార్యకర్తలన్నా మీరు టీడీపీ కార్యకర్తలన్నా కూడా బలైంది నిరుద్యోగులే. కాబట్టి నిరుద్యోగులకు మీరు వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అనే విషయం మీరు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించినప్పుడు కానీ, లేదా వారిని కొనసాగిస్తామని చెప్పి మీరు ప్రకటించినప్పుడు కానీ వారు వైసీపీ కార్యకర్తలుగా మీరు అప్పుడు గుర్తించలేదా అనేటువంటి పాయింట్ అరైజ్ అవుతుంది. కాబట్టి ఏరు దాటేంత వరకు ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత డ్యాష్ మల్లన్న అనే పద్ధతిలో వారంతా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఈశ్వరయ్య గారు, ఎవరైతే రాజీనామాలు చేయకుండా ఉన్నారో వాళ్ళ విషయమే పరిశీలిస్తామని చెప్పింది ప్రభుత్వం. రాజీనామాలు చేసి వైసీపీ జెండాలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఇంటింట రాజీనామాలకు కూడా బలవంతపు రాజీనామాలు జరిగాయని చెప్పేసి కలిగినటువంటి పత్రికలు టీవీలలో చాలా ప్రముఖమైనటువంటి వార్తలు వచ్చాయి. కాబట్టి నిరుద్యోగులు మీ ప్రభుత్వం 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కూడా ప్రకటించినటువంటి మాట మర్చిపోవాలి. కాబట్టి వారి పైన వద్దు ప్రతాపం, వారి పైన రాజకీయాలు ఉంటే రాజకీయ ప్రతాపం వేరే కాబట్టి వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు అంటే ఒక మాట అండి, వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు అంటే మరి ఒంగోలులో ఉన్నటువంటి మేయర్ గండాడ సుజాత గారు మీ పార్టీలో జాయిన్ అయింది, వైసీపీ తరఫు నుంచి గెలిచి మాట్లాడొద్దు. రాజకీయాల్లో వేరే వేరే పార్టీలో చేరాలా? వీళ్ళేమో చిన్నవాళ్ళు కాబట్టి, చిరుద్యోగులు కాబట్టి వీళ్ళకు రాజకీయాలు అంటగడతారా? ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. దీనికి కాదు రాజకీయాలు అంటగట్టాల్సింది. మీరు స్వచ్ఛమైనటువంటి పాలన అందిస్తామని చెప్పారు, 10,000 రూపాయలు ఇస్తామన్నారు. మా దగ్గర వీడియోలు ఆడియోలు ఉన్నాయి. మన నిమ్మల కృష్ణనాయుడు గారు 5,000 కాదు 10,000 ఇస్తాం, మీకు ఎంత సరిపోతున్న బుధాలపై చెప్పారు సార్. మరి దాని గురించి ఆలోచించండి. ఎవరిని అడిగి మీరు 30 ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఒక నిమిషం అండి, చంద్రబాబు నాయుడు గారి పైన మాకు కూడా విశ్వాసం ఉన్నది. వినిపించుకోకుండా ఊరికనే మాట్లాడతా ఉన్నారు. మేమేం చెప్తాము ఇప్పుడు? వాలంటీర్కి మేమేం ఇవ్వము, మేము తీసుకోము అని చెప్పి ప్రభుత్వం ఎక్కడైనా చెప్పిందా? ఊరికనే మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారి పైన మాకు కూడా విశ్వాసం ఉంది. ఆయన చెప్పాడు కాబట్టి 10,000 రూపాయలు జీతం ఇస్తాడని చెప్పి 4 మాసాల కన్నా వెయిట్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి, ప్రకటించాలి. మంది పనిచేయాలి. పంచాయతీరాజ్ చట్టం చెప్తా ఉంది, మీరు వాలంటీర్ గురించి ఆలోచిస్తున్నారు. 18 మంది పనిచేయాలి. మేదర గ్రామ పంచాయతీల్లో చాలా మంది నిరుద్యోగ సమస్యలు అల్లాడుతున్నారు. వాళ్ళందరికీ మీరు 5,000 10,000 ఇచ్చి వారిని ఆ ఉద్యోగాల్లో లేదనుకోండి, 2,60,000 మంది వాళ్ళు బయటకు వస్తారు. ఆల్రెడీ నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు బయటకు వస్తారు. రేపు పొద్దున మీ గవర్నమెంట్ కి ఇబ్బంది తప్ప వేరొకరికి కాదు. కాబట్టి రాజకీయాలు చేయాల్సింది వారితో కాదు. ఈరోజు మీరు చాలా మంది చాలా రకాలైనటువంటి ఎంఆర్ఓలు అనుకూలంగా ఉన్న వాళ్ళను ఉద్యోగాలు పెట్టుకోలేదా? ఎస్పీలు అనుకూలంగా ఉన్న వాళ్ళను ఉద్యోగాలు పెట్టుకోలేదా? డిఎస్పీలు అనుకూలంగా పనిచేసిన ఉద్యోగాలు పెట్టుకోలేదా? మరి వారు మాత్రమే ఏంటండి. కాబట్టి గవర్నమెంట్ ఏది అధికారంలో ఉంటే అది ఆ ప్రభుత్వం ఖచ్చితంగా అధికార యంత్రాంగం పైన పట్టు సాధిస్తుంది, ఒత్తిడి చేస్తుంది. ఇది సత్యం. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా కఠోరమైన వాస్తవం. మేము కోరుతాను మొత్తం వాలంటీర్లందరినీ కూడా కొనసాగించాలి. రేపు 10వ తారీఖు నిర్ణయం తీసుకోమని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతాము. ఒకవేళ అలాంటి నిర్ణయం జరగకపోతే ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కూడా వాలంటీర్లంతా కూడా నిరుద్యోగులు వస్తారు. వారు వీధి పోరాటాల్లోకి
గ్యారంటీగా వస్తారు. ఓకే సార్, రైట్. రఫీ గారు ఏదో ఒక పాయింట్లో కంప్లీట్ చేయండి, మిగతా వైసీపీ నేతకి వెళ్ళాలి నేను. అది కాదండి, ఇప్పుడు మేము ఈశ్వరయ్య గారు ఉపన్యాసం చెప్పేస్తున్నాడు. మా ప్రభుత్వం ఏమైనా వాలంటీర్లని మేము తొలగించేస్తాం, వాళ్ళని పెట్టుకోము అని చెప్పేసి ఏమైనా చెప్పిందా? రైట్. కార్పొరేటర్లు చేస్తున్నారు, మేలు అది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం. Okay. ఈ వాలంటీర్లు అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. Yes, sir. రాజకీయ పార్టీలు రాజకీయ నిర్ణయాలు రైట్ చేస్తాయి. సార్, రైట్ సార్. దీనికి సంబంధం ఏముంది? ఓకే సార్. దీనికి సంబంధం మోహన్ గారు ఒక వాలంటీర్ ఉన్నారు. మోహన్ గారు మోహన్ గారు చెప్పండి. హలో, మోహన్ గారు చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి ఫాస్ట్గా. సార్ నేను వాలంటీర్ని కానండి. ఓకే నేను ఒక కామన్ పర్సన్ అండి. ఓకే, చెప్పండి సార్. నేను ఒక కామన్ పర్సన్ మాట్లాడుతున్నాను. ఏం లేదు సార్, శాసనంలో ఉన్న పెద్దలకి మీకు అందరికీ నమస్కారాలు.